కారు గుర్తు కోటేయమ్మా. కారు గుర్తు కోటే. ఇస్తలేరు, కోడాళ్ళకి ఇస్తామన్నారు, 4,000 ఇస్తామన్నారు, ఇస్తలేరు మాకు. అవి కూడా కొత్త పింఛన్ 4,000 ఇస్తామన్నారు కదా. అందుకే ఇవన్నీ రావాలంటే మళ్ళీ మనం కారు గుర్తు కొట్టేస్తేనే ఇవన్నీ వస్తాయి. అర్థమైందా? మీరు అందరు కూడా కారు గుర్తు కొట్టేయండి. మీరందరూ కూడా రేపు 13 నాడు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తు కొట్టేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాలని మేము అందరిని కోరుకుంటూ మాదారం గ్రామం యందు ఎన్నికల ప్రచార భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వేదిక ముందు ఉన్నటువంటి మాదారం గ్రామ ప్రజలకు అందరూ కూడా మీకు అందరు కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఇవాళ మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమాలు ఇస్తాము, 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఇవాళ ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలే. మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి ఎన్నికలు అయినాక 100 రోజుల్లో అన్నీ కూడా చేస్తాం. డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాము. రైతు బంధు, రైతు భరోసా ఎకరకు 15,000 ఇస్తామని, రైతు వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని, కౌలు రైతులకు 15,000 ఇస్తామని, అదేవిధంగా ప్రతి ఆడపడుచుకు కూడా 2,500 ఇస్తామని, మరి ఇంట్లో మీరు ఒక్కరికే పింఛన్ ఇస్తున్నారు. ముసలాయనకు మేము ముసలామెకు కూడా ఇద్దరికి కలిపి 4,000 పింఛన్ ఇస్తామని, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, ప్రతి ఇంటికి 200 కరెంటు ఇస్తామని ఇవన్నీ కూడా చెప్పిండ్రు కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు కూడా నెరవేర్చలేదు. మరి ఇవాళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు కరెంటు సమస్య ఉండకుండే, ఇంటి ముందల నల్ల నీళ్ళు వస్తుండే. ఇవాళ కరెంటు సరిగ్గా ఉండలేదు. ఇవాళ చూస్తున్నాం మనం, చేన్లు ఎండిపోతున్నాయి, ఇవాళ మోటార్లు కాలిపోతున్నాయి. అదేవిధంగా ఇవాళ మంచినీళ్ళు కూడా వాళ్ళు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో నెరవేర్చాలంటే తప్పకుండా రేపు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి జ్ఞానేశ్వర్ గారిని గెలిపియండి. తప్పకుండా ప్రజల పక్షాన పోరాడనికే ప్రతిపక్షంలో మేముండి తప్పకుండా మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గతంలో చూసిన గత 5 ఏళ్లలో మాదారం గ్రామానికి ఎన్ని రకాల రోడ్లు వేసినామో నియోజకవర్గంలో ఎక్కడ కూడా వేయలేదు. మీకు అందరు కూడా అన్ని సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చేసినాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా రేపు 13 నాడు జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కారు గుర్తు కోటేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని పెద్ద మెజారిటీతోటి గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్ ఏమైంది కాల్కు ఆపరేషన్ చేపియాలి. 2 ఎకరాలు బంధం కూడా ఏమేసినావు? ఏమే సార్ ఇప్పుడు లాగూడు పైసలు పడ్డా వాళ్ళు. మరి ఇప్పుడు ఎకరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 10 పడుతుండే కదా ఏడాదికి. మరి ఇప్పుడు 15 ఇస్తామన్నారు. పడ్డాయా? పర్లేవా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 5 భార్య ఉందా? ఆమెకు పెన్షన్ వస్తున్నాయా? మరి భార్యకు భర్తకి ఇద్దరికి ఇస్తామని
చెప్పింది వాళ్ళు పెన్షన్. ఈ కోడలు ఉందా బిడ్డ ఉందా? ఎన్నేళ్ళు ఉంటుంది? మరి పెళ్ళి అయితే ఆమెకు 2500 ఇస్తామా అన్నారు. వస్తున్నాయా? తెలుసా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు? ఇప్పుడు కరెంటు మీకు బిల్లు వస్తున్నదా? ముందే పైన కారు గుర్తున్నారు. వికారాబాదు నియోజకవర్గం వికారాబాద్ మున్సిపాలిటీలోని 8వ వార్డు 7వ వార్డు లోపల ప్రచారం ప్రారంభించడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి స్థానిక కౌన్సిలర్లు, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్, చాలామంది ఇక్కడ మా నాయకులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల ఘోరమైన వ్యతిరేకత కనబడతా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయినరేమో కానీ ప్రజలు మాత్రం గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే కరెంటు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తామని చెప్పిండ్రు. అడిగితే మాకు బిల్లు వస్తుంది, బిల్లు మేము కట్టాల్సి వస్తున్నది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లాగే రుణమాఫీ చేయనందుకు ఏమైందంటే బ్యాంకు వాళ్ళు వచ్చి నోటీసులు ఇస్తుండ్రట. మీరు రుణం కట్టరా అని చెప్పి వాళ్ళు బెదిరిస్తుండ్రట. ఒకవేళ మీరు కట్టకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లో నీకు ఇంకోటి అర్రస్ కూడా పెట్టాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నారంట. ఇట్లా 1, 2 అని కాదు, ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు అప్పుడు అంటే కేసీఆర్ గారు మాకు అన్నీ ఇవ్వబట్టే, మంచినీళ్ళు ఇంటికాడికి తెచ్చి ఇవ్వబట్టే, లాగోడికి పైసలు ఇవ్వబట్టే, కరెంటు 24 గంటలు ఉచితంగా ఇవ్వబట్టే, పెళ్ళి అయితే పైసలు ఇవ్వబట్టే, ఇవన్నీ ఇస్తున్నారు కదా, ఇవి ఇంకెక్కడ పోవు, ఇవి వచ్చేటి రాగా మీదికెళ్ళి ఇంకెక్కువ ఇస్తామంటున్నారు కదా, అవి వస్తాయని చెప్పి ఆశపడి వాళ్ళు వస్తాయి అనేటంతో భ్రమలో వేసిండ్రు తప్ప వాళ్ళ మీద ప్రేమతో కాదు. ఇప్పుడు అందరు కూడా అనుకుంటున్నారు, అయ్యో మేము ఎమరపాటుతోటి పొరపాటు పడ్డాము, మేము తప్పు చేసినాం అనేటటువంటి భావన వాళ్ళందరూ వచ్చింది. మళ్ళొక్కసారి ఎటువంటి తప్పు చేయొద్దు, కేసీఆర్ గారు అయితేనే మాకు అన్ని కూడా ఆదుకుంటాడు అనేటటువంటి భావన లోపల వికారాబాద్ నియోజకవర్గం కావచ్చు, చేవెళ్ళ పార్లమెంటు కావచ్చు, ప్రజలందరూ కూడా ఉన్నారు. మేము మొన్ననే చూసినాము, చేవెళ్ళ మీటింగు పెట్టినప్పుడు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టిండ్రు కేసీఆర్ గారు వెంబడి. అదే కాకుండా ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే బస్సు యాత్ర ప్రారంభించారో ఆ బస్సు యాత్రకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి పక్క పార్టీల వాళ్ళు ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. అయ్యో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకునికి ఇంత ఆదరణ ఉంది, మా స్వపక్షంలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి ఏం లేకుండా పోయింది అనేటటువంటి భావనలో వాళ్ళ నాయకులు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే చాలా చోట్ల ఆయన మాట్లాడేటటువంటి మాటలను ప్రజలు తిరస్కరిస్తున్నారు, నమ్ముతలేరు. ఎందుకంటే ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు ఒక మాట చెప్పిండు, మాట మార్చుకుంటూ ప్రతిసారి ఇది చేస్తాము అది చేస్తామని చెప్పుకుంటా పోతా ఉన్నారు. ప్రజలకు కూడా ఏమర్థమైందంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి అప్పుడు ఓట్లు వేయించుకున్నాడు, కాగానే ఎమ్మెల్యే ఎలక్షన్లు కాగానే నెరవేరుస్తామన్నటువంటి హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల గురించి మాట మారుస్తూ ఉన్నారు. ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వెంటనే కాకుండా మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ అయిపోయే వరకు 2-3 నెలలు పడుతుంది. కాబట్టి ఇప్పుడు రుణమాఫీ అడుగుతూ ఉంటే ఆగస్టు 15కు చేస్తామంటున్నాడు. అంటే ఆ పాటికల్లా అన్ని ఎలక్షన్ల